హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈ మధ్యనే నేను మా బాబు ఇంటికి రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం. కానీ వినాయక చవితి పండుగ వచ్చింది కదా, మా ఇంటికి వెళ్ళి మా అడవిలో ఉన్న పత్రి నేరుకొని వద్దామని వెళ్ళామండి. నాకు వినాయక చవితికి పత్రి చాలా మటుకు దొరికే, ఒక 5 అయితే మాత్రం దొరకలేదు. నేను మా వారు అడవి చెట్లు పుట్టలు అన్నీ తిరిగి మొత్తం పత్రిని అయితే ఏరుకున్నాం. ఈ వినాయక చవితి పండుగ మిగిలిన పండుగలంటే అన్నిటికంటే చాలా ప్రత్యేకమైనది. విఘ్నాలు తొలగించే ఈ వినాయకుడు ఎప్పుడూ ప్రథమ పూజ అందుకుంటాడు. అలాంటి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేకంగా పూజ చేయడం అంటే ఎంతో సంబరం కదా పిల్లలకి పెద్దలకి. ఈ వినాయక చవితిలో భాగంగా వినాయకుడిని విభిన్నంగా అందరూ పత్రితో పూజ చేస్తారు. ఈ పత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. కొందరు దొరికినవి ఏవో తెచ్చి సాంప్రదాయం కోసం పూజను ఏదోలా కానిస్తుంటారు. అయితే వినాయక చవితి పూజకు ఉపయోగించే పత్రి 21 రకాలు. ఆ మొక్కలేంటి, వాటి పేర్లేంటి, వాటిని గుర్తుపట్టడం ఎలాగన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి రోజు పత్రి పెట్టి పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయనేసి భక్తుల నమ్మకం. ఆయనకు సమర్పించే 21 రకాల మొక్కల పేర్లు చూద్దాం. వాటి గురించి వివరంగా నాకు తెలిసిన సమాచారం మీ ముందు పెడతాను. బజార్లో అమ్మే పత్రి అంతా కూడా వివిధ రకాలుగా ఉంటుందండి. కానీ మనకి 21 రకాలు మనకి దొరికితే చాలా మంచిదండి. నాకైతే 16 అయితే దొరికాయి, 5 దొరకలేదు. వాటి గురించి పత్రి గురించి చక్కగా నాకు తెలిసిన సమాచారం ఇక్కడ మీకైతే ఇస్తాను. మేముండే ఏరియా పల్లెటూరు వాతావరణం కాబట్టి చుట్టూ అడవులు, ఆ అడవిలో రకరకాల మొక్కలు, అందులో దొరకని పత్రే ఉండదండి. అందుకు నేను మా వారు కావాలని ఇల్లు క్లీన్ చేసుకోవడానికని వెళ్ళి పిల్లలకి ఎలాగా పూజ చేసుకుంటారు కాబట్టి ఇలాగా నాకు దొరికిన పత్రి అంతా తెచ్చి చక్కగా సెపరేట్ చేసి దాన్ని వేరు చేశాను. పత్రం, దీని ఆకులు చామంతి పువ్వు ఆకుల్లా ఉంటాయి, కానీ సువాసన వస్తాయి. వీటిని వినాయక చవితి పూజలో తప్పనిసరిగా భాగం చేస్తారు. దూర్వాపత్రం అనగానే చాలామంది గుర్తుపట్టలేరు, కానీ గరిక అనగానే గుర్తుపడతారు. ఇందులో 2 రకాలు, ఒకటి తెల్ల గరిక, మరొకటి నల్ల గరిక. ఇవి గడ్డి జాతికి చెందిన మొక్కలు. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి. ఇది ఆయుర్వేద పరిచయం ఉన్నవారు గుర్తుపడతారు. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి, గింజలు ముళ్ళను కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో ఉత్తరేణికి చాలా ప్రాధాన్యత. బృహతి పత్రం ములక, చిన్న ములక, రెండోది పెద్ద ములక. ఈ ఆకులు వంకాయ ఆకుల తరహాలో తెల్లని చారలతో గుండ్రంగా ఉంటాయి. దత్తూర పత్రం, ఉమ్మెత్తనే దత్తూర పత్రము అంటారు. ఇది వంకాయ జాతికి చెందిన మొక్క. ముళ్ళు ఉంటాయి, వంకాయ రంగు పూలు ఉంటాయి. ఉమ్మెత్త పువ్వు గురించి సైన్స్ పాఠంలో పరిచయం ఉండనే ఉంటుంది. దుత్తూర అని కూడా అంటారు. బిల్వపత్రము, మారేడు. శివనామస్మరణ చేసే ప్రతి ఒక్కరికి బిల్వపత్రం గురించి తెలుస్తుంది. మారేడు ఆకునే బిల్వపత్రం అంటారు. ఇవి 3 ఆకులు ఒక ఆకుగానే ఉంటాయి. శివుడికి బిల్వపత్రాలు చాలా ఇష్టం. వినాయకుడు తండ్రి అయిన పరమేశ్వరుడికి ఇష్టమైన ఈ ఆకులను వినాయక చవితి పూజలో వాడుతారు. కదరీ పత్రం అంటే రేగు. ఈ రేగు చెట్టు అనగానే అందరికీ గుర్తొస్తుంది. రేగు ఆకులు పత్రిలో భాగం. చూతపత్రం, మామిడి చెట్టు ఆకును చూతపత్రం అంటారు. ఈ మామిడాకులు ప్రతి శుభకార్యంలో ఇండ్లకు తోరణాలు కట్టడం కోసం ఉపయోగిస్తారు. అయితే వినాయక చవితి పూజలో భాగంగా చేస్తారు ఇక్కడ. కరవీర పత్రం, ప్రతి ఇంటి పెరటిలో పెంచుకునే గన్నేరు చెట్టు గురించి అందరికీ తెలిసిందే. గన్నేరు ఆకులనే కరవీర పత్రాలు అంటారు. ఇవి తెలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో పూలను పూస్తాయి. మరువక పత్రం, దీన్ని ధవనము, మరువము అని పిలుస్తారు. పూలను దండగా కట్టేటప్పుడు మధ్యలో ఈ ఆకులను చేర్చి కడితే మరింత అందంగా ఉంటుంది. మరువక పత్రాలు ఎంతో మంచి సువాసన కలిగి ఉంటాయి. సమీపత్రం, ప్రతి గుడిలో జమ్మి వృక్షం ఉంటుంది. జమ్మి చెట్టు ఆకును సమీపత్రం అంటారు. దసరా సమయంలో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మొక్క ఆకులను వినాయకుడికి పత్రిలోనూ ఉంచుతారు. విష్ణుకాంత పత్రం, ఈ మొక్కకు నీలము, తెలుపు రంగు పూలు పూస్తాయి. కొందరు దీన్ని ఆయుర్వేద ఔషధంగా తయారు చేయడానికి వాడతారు. సింధువార పత్రం, దీని వావిలాకు అని కూడా అంటారు. ఈ వాత రోగాలు తగ్గించే అద్భుత ఔషధం. వినాయక పూజలో వావిలిని స్థానం ఉంది. అశ్వత్థ పత్రం, రావి ఆకులను అశ్వత్థ పత్రము అంటారు. సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పిలుస్తారు. భగవద్గీతలో కృష్ణుడు రావి చెట్టుకు పూజలు చేసినట్టుగానే దాని ఆకులను గణేశుడి పూజ కోసం ఉపయోగిస్తారు. దాడిమి పత్రం, ఎన్నో అనారోగ్యాలు చేకూర్చే దానిమ్మ అందరికీ తెలుసు. దానిమ్మ చెట్టు ఆకును దాడిమి పత్రము అంటారు. జాజి పత్రము, మల్లెపువ్వు జాతికి చెందిన మొక్క, సన్నజాజి. ఈ జాజి మొక్క ఆకులను వినాయకుడి పూజకు వాడుతారు. అర్జున పత్రము, మద్ది చెట్టు ఆకులను అర్జున పత్రము అని పిలుస్తారు. ఇవి మర్రి ఆకుల మాదిరిగానే ఉంటాయి. ఈ వృక్షాలు ఎక్కువగా అడవుల్లో పెరుగుతాయి. దేవదారు పత్రము, దేవదారు చెట్ల గురించి ప్రాచీన కవులు ఎంతో గొప్ప వర్ణనలు చేస్తూ ఎన్నో గొప్ప కావ్యాలు రచించారు. దేవదారు చెట్టు ఎత్తుగా పెరుగుతాయి. ఈ చెట్టు దేవతలకు ఎంతో ఇష్టం. ఈ చెట్టు ఆకులను వినాయకుడికి పత్రిలో ఉపయోగిస్తారు. గండకీ పత్రం, ఈ మొక్క తీగ జాతికి చెందింది, గడ్డిలా ఉంటుంది. దీన్ని లతాదూర్వ మొక్క అని కూడా అంటారు. ఈ ఆకులను వినాయకుడి పూజలో వాడుతారు.
అర్కపత్రం. జిల్లేడు మొక్క ఆకులను అర్కపత్రాలు అంటారు. వినాయకుడు జిల్లేడు చెట్టులో కొలువై ఉంటాడని చెప్తారు. అటువంటి జిల్లేడు యొక్క ఆకులను వినాయకుడి పత్రిలో ఉంచుతారు. తులసి పత్రం. దీని గురించి తెలియంది ఎవరికీ లేదు. సాక్షాత్తు విష్ణుమూర్తి భార్యనే తులసిగా భావిస్తారు. మహాలక్ష్మి తులసిలో కొలువై ఉంటుందని నమ్మకం కూడా. మహిళలు నిత్యము తులసి మొక్కకు పూజలు చేస్తారు. ఈ ఒక్క వినాయక చవితి రోజే ఈ తులసితో వినాయకుడికి పూజ చేస్తారు. ఈ భాద్రపద మాసంలో వానలు పడుతూ ఎక్కడికెక్కడ చిత్తడిగా బురదగా ఉంటుంది కదండి. జరాలు వ్యాపించి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వినాయక పత్రి వల్ల ఎన్నో ఔషధ మొక్కలు ఇంట్లోకి వచ్చినట్టు అవుతాయి. వినాయక విగ్రహాన్ని 9 రోజులు ఉంచకపోయినా పూజ చేసిన పత్రిని మాత్రము 9 రోజులు ఉంచుకోవాలి. దానివల్ల మనం పీల్చే గాలి ఔషధ గుణాలు నిండి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఇలా ఈ వినాయక పత్రి వల్ల ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఈ వినాయక పూజ అయిన తర్వాత ఆ పత్రిని చెరువుల్లో కూడా కలుపుతారు. ఎందుకంటే చెరువుల్లో ఉన్న ఆ నీరు శుభ్రపడుతుంది ఈ ఔషధ గుణాల వల్ల అని పూర్వకాలం నమ్మకం మాత్రమే కాదు. అందుకే చాలామంది వినాయక చవితి పూజ అయిన తర్వాత ఆ పత్రినంతటిని ఆ వినాయక నిమజ్జనం చేసేటప్పుడే పత్రిని కూడా తీసుకెళ్ళి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఇలాగ చెట్టు పుట్ట తిరిగి నేను మావారు మొత్తం అంతా పత్రినంతా ఏరుకొచ్చాం. కానీ ఒక 5 అయితే మాకు దొరకలేదండి. అవి దొరకడం కూడా కష్టమే అనిపించింది. ఒక్క వావిలాకు మిస్ అయ్యాను మా అడవిలో. కొంచెం నేను అది దాటిపోయాను. కారులో వెళ్తూ దాటిపోయాను. మొత్తం కారులో వేసుకొని చూసారా ఎంత అరణ్యం అన్నమాట. ఆ అరణ్యంలో అది ఏ టైంకి ఏ ఆకు ముట్టుకుంటే ఎక్కడ ఏ బుస్సుమని పైకి పాములు వేస్తుందా అన్నట్టు భయం. కానీ అదే వీధిలో మనం అందరూ అమ్ముతారు కదా బయట పెట్టి మార్కెట్లో. కానీ రకరకాల పిచ్చి మొక్కలు పిచ్చి పత్రిలు వేస్తారు. అలాంటి వాటితో వేసే కన్నా కొంచెం మన చెయ్యి పట్టుకొని పిల్లల చేత మనం ఆకు వేయించేటప్పుడు ఔషధ గుణాలు మనకి తగలాలి కదా. అందుకు కొంచెం కష్టపడైనా సరే ఆకులైతే సంపాదించగలిగాం. విఘ్నాలు తొలగించే వినాయకుడు ఎప్పుడు కూడా ప్రథమ పూజ అందుకుంటాడు. అలాంటి వినాయకుని ప్రతిష్ఠించి ప్రత్యేకంగా పూజ చేయడం అంటే ఎంతో సరదా. పిల్లలకి పెద్దలకి పెద్ద పందిర్లు వేసి గణనాథుడి కూర్చోపెట్టి 9 రోజులు 11 రోజులు 21 రోజులు చక్కగా అట్టహాసం ఆర్భాటంగా చేస్తారు. ఖైరతాబాద్ వినాయకుడిని అయితే చాలా బాగా అరేంజ్ చేస్తారండి. ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తారు ఎత్తు. 2 కళ్ళు సరిపోవు. ఇదండి చెట్టు పుట్ట తిరిగి నేను మావారు మా అడవిలో మా బొంగుళూరు అడవిలో చక్కగా పత్రిని అయితే ఏరుకున్నాం మా పిల్లలు పూజ చేసుకోవడానికి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియజేసుకుంటున్నాను. బుధవారం నాడు కదండి వినాయక చవితి. ప్రతి ఒక్కరికి ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మీ మనసులోని కోరికలు చెప్పుకుంటూ ఆ పత్రితో ఆ గణనాథునికి పూజ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మేమైతే చక్కగా ఆ వినాయకుడిని పెట్టుకొని పిల్లల చేత అయితే పూజ చేయిస్తాం. మా ఇంట్లో మగవాళ్ళు పూజ ఎక్కువ అండి. పిల్లలు మగవాళ్ళు కూర్చొని పూజ చేసుకుంటారు. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ.